ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ కాబోతా ఉంది. జెండా పీకేయటం తథ్యం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరు నాయకులు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నిదానంగా చేరారు. పార్టీలోకి వైఎస్ఆర్సీపీలోకి నిదానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాయకుల నిష్క్రమణ ఎంత వేగంగా జరుగుతుందంటే సూపర్ స్పీడ్లో ఖాళీ అయిపోతూ ఉంది. పదవులు అనుభవించిన వాళ్ళు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఒకరు కాదు అందరూ ఒక్కొక్కరుగా చాలా స్పీడ్గా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీలో భవిష్యత్తు లేదు, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ఆయన ఒక హిట్లర్ లాంటివాడు. అలాగే తుగ్లక్ పాలన అనేవారు. రాజధాని విషయంలో రాజధానులు మార్పు చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ తర్వాత అటువంటి తుగ్లక్ పాలన, తుగ్లక్ వ్యవహారము, రాజధానిలో అప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మాణం జరిగి తర్వాత తను కూర్చునే సీటు, తను కూర్చునే కార్యాలయము, సెక్రటేరియటు, శాసనసభ అన్నీ ఉపయోగించుకుంటూ, హైకోర్టును ఉపయోగించుకుంటూ రాజధానిని మార్చడం అనేది అదొక దుశ్చర్యగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలో అనేక మంది కులాలకు అతీతంగా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇక పెద్ద నాయకులు పోయినప్పుడు గ్రామాల్లో, మండలాల్లో ఎవరు ఉండరు. ఎందుకంటే పదవే పరమావధి. అధికారంలో లేకపోతే పనులు జరగవంటే గ్రామాల్లో, మండలాల్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎండిఓ, తహసీల్దారు, పోలీస్ స్టేషను. ఈ 3 కార్యాలయాల్లో వాళ్ళకి పనులు జరగనప్పుడు గ్రామాల్లో, మండలాల్లో ఎవరు ఒక్కరు కూడా అధికారంలో లేని పార్టీలో ఉండటానికి సిద్ధపడరు. ఇక నాయకుడే తలకాయ లేనప్పుడు మొండానికి ఏముంటుంది? ఆ జాబితాలో తీవ్రంగా నష్టపోయి అవమానానికి గురైన చిలకలూరుపేటకు చెందిన మర్రి రాజశేఖర్. మర్రి రాజశేఖర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందడం వల్లే ఆయన అవమానాలకు గురయ్యాడు. ఆయనకి పదవి రాలేదు. కనీసం ఆయనకి ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ కూడా కరువైంది. పోనీ ఆయన ఇంటర్వ్యూ దొరకలేదంటే సకల శాఖలు నిర్వహించే, సర్వము తానై వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా, ఆయన కూడా ఈయన కలవటానికి సమయం ఇచ్చేవాడు కాదు. ఇక ఈయన జగన్మోహన్ రెడ్డి చిలకలూరుపేట వెళ్ళినప్పుడు అక్కడ ఈయన్ని మర్రి రాజశేఖర్ని ఒప్పించి అక్కడ విడదల రజని, ఆమె బీసీ సామాజిక వర్గం, ఆమెకి సీట్ ఇస్తూ ఈయన బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. అందరూ విన్నారు, పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, సొంత ఛానల్ సాక్షి పేపరు, సాక్షి ఛానల్లో వచ్చింది. ఇక్కడ చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ విడదల రజని గెలిపిస్తున్నాడు, విడదల రజని ఎమ్మెల్యే అవుతుంది, అన్న మర్రి రాజశేఖర్ నేను ఎమ్మెల్సీ చేసి ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నాను అని చెప్పి ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేది ఏంటంటే మాట తప్పను, మడమ తిప్పను. ఆయన చేసేవి రెండూ చేయడు. మాట మీద ఎప్పుడూ గౌరవం ఉండదు, మడమ తిప్పుతూనే ఉంటాడు. మాట తప్పుతుంటాడు, మడమ తిప్పుతుంటాడు. మర్రి రాజశేఖర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఆశించాడు, మంత్రి పదవి ఆశించాడు. వరుసగా ఎమ్మెల్సీల నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఎన్నికలైపోతూ ఉన్నాయి. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్సీ రాజశేఖర్కి ఎక్కడ ఎమ్మెల్సీ రాలా. ఇక ఆఖరికి రేపో మాపో ఇంకా 2023లో ఇక ఆఖరి దశలో ఎమ్మెల్యే కోటా కింద ఈ మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. అది కూడా ఇష్టంగానే. ఆయననేమో అవసరానికి వాడుకున్నాడు, యూజ్ అండ్ త్రో. మర్రి రాజశేఖర్ని ఉమ్మడి గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా
9 నెలలు వాడుకున్నారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే గుంటూరు జిల్లాలో ఇతరుల వల్ల కాదని చెప్పి ఆయన వాడుకున్నారు. కబుర్లు చెప్పాడు, బహిరంగ ప్రకటన చేశాడు. రాజశేఖర్ని ఎందుకు పనికి రాకుండా వాడుకుని వదిలేశాడు. మరి రాజశేఖర్ 2004లోనే చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. మళ్ళీ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాడు. 2009లో పత్తిపాటి పుల్లారావు గెలిచాడు తెలుగుదేశం పార్టీ తరఫున. సరే, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడు మరి రాజశేఖర్ 2010లో. ఇక ఆయన్ని నమ్ముకుని ఆయన వెంట తిరిగాడు. 2014లో పోటీ చేస్తే 2014లో కూడా పత్తిపాటి పుల్లారావు ఆయన ఎమ్మెల్యేగా గెలవటం, ఆయన మంత్రివర్గంలో స్థానం, వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఇక 2019లో మరి రాజశేఖర్ పోటీ చేద్దాం అనుకున్నాడు. ఈయనేమో ఏకంగా నేను మంత్రి చేస్తా అన్నాడు. ఎందుకు రాజశేఖర్ అన్న, నువ్వు ఎమ్మెల్యే ఈ మంత్రి ఎందుకు? విడుదల రజని ఎమ్మెల్యేనే కదా అయ్యేది, నువ్వు మంత్రి అవుతావు ఎందుకు? నువ్వు ఆమెను గెలిపించు అంటే గెలిపించాడు. ఇక ఆ విధంగా నిర్లక్ష్యానికి గురై తీవ్ర అవమానంతో కుంగిపోతున్న మరి రాజశేఖర్ ఆయన గమనించాడు, ఇక ఇక్కడ భవిష్యత్తు లేదు, ఈ పార్టీలో అవమానం భరించే కంటే గౌరవప్రదంగా ఎక్కడైనా వేరే పార్టీలో చేరదామనే ఆలోచనలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు వారి నుంచి ఆహ్వానం వచ్చినట్టుగా, ఎందుకంటే మరి రాజశేఖర్ ప్రజల్లో మంచి గౌరవం ఉంది, పద్ధతి గలవాడు, ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. అట్లాగే సాక్షి ఛానల్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది, సాక్షి పేపర్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది. ఆయన రాజకీయ డిబేట్లో పాల్గొనేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం బూతులు పంపించేవారు, అవి పంపించేవారు, ఇవి పంపించారు, ఈయన తిట్టేవాడు కాదు. అందుకే ఆలస్యమైంది. 2023 దాకా ఆయన ఎందుకు పదవి ఇవ్వలేదంటే ఆయన ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బూతులు తిట్టలేదు కనుక పదవి ఇవ్వలేదు. అంటే ఆయన కొన్ని సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి మరి రాజశేఖర్. ఆయన పూర్వపు రాజకీయాల్ని ఆకలింపు చేసుకున్న వ్యక్తి. ఈ బూతుల పంచాంగం, బూతుల మంత్రులు ఏదో అడ్డదారిలో ఎవరినో తిడితే పదవి అటువంటివి మనకొద్దు. మనం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో గౌరవం ఇద్దాం, గౌరవం పుచ్చుకుందాం. ఏదైనా ఉంటే సిద్ధాంతాలు, విధానాలపై చర్చ జరగాలి కానీ ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేయటం సమంజసం కాదని భావించే వ్యక్తి మరి రాజశేఖర్. మరి ఆయన చంద్రబాబు నాయుడు ఆయన్ని ఆహ్వానించడంలో ఆశ్చర్యం ఏమి ఉండదు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఏలూరులో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో ప్రవేశించాడు. అందువల్ల మరి రాజశేఖర్ ఇప్పుడు రాబోయే కాలంలో 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతూ ఉంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 కాబోతున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే 3వ వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్లు జరుగుతున్నాయి. మండలాల పరిధులు, నియోజకవర్గాల పరిధులు మారబోతూ ఉన్నాయి. కొన్ని ఎస్సీ సీట్లు, ఎస్టీ సీట్లు పెరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎస్సీ సీట్లు ఓసీ అవుతాయి, కొన్ని ఓసీ సీట్లు ఎస్సీ కాబోతున్నాయి. ఇన్ని పరిణామాలు జరుగుతున్న తరుణంలో మరి రాజశేఖర్ని చంద్రబాబు నాయుడు సముచిత స్థానం ఇచ్చి, ఆయన ఎవరితో ఘర్షణ పెట్టుకునే వ్యక్తి కాదు. అందువల్ల మరి రాజశేఖర్ లాంటి వ్యక్తులు రావటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు గుంటూరు జిల్లాలో నీరు గారిపోవటమే, ఇక దిక్కు మొక్కు లేదు. ఇక అక్కడున్న విడుదల రజని కూడా, ఆమె కూడా పక్క చూపులు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆమె స్వగృహ, ఆమె రాజకీయంగా రంగప్రవేశం చేసింది తెలుగుదేశం పార్టీలోనే. విడుదల రజని మొదట్లో పత్తిపాటి పుల్లారావు శిష్యురాలు. పత్తిపాటి పుల్లారావుతో పాటు మహానాడుకు వచ్చి ఆమె గొప్పగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం విధానాలని పొగుడుతూ బీసీలను ఆదరించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గొప్ప ప్రసంగం కూడా చేసింది. తర్వాత గురువుకే పంగనామాలు పెట్టే విధంగా ఆమె సీటు కూడా ఆశించింది. పత్తిపాటి పుల్లారావు కాకుండా నాకు సీటు కావాలని తెలుగుదేశం పార్టీ సీటు అడిగింది. ఇక అక్కడ తెలుగుదేశం పార్టీలో సాధ్యపడిన తరుణంలో
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమెకు గేలం వేశారు. ఆమె వెళ్ళింది. మళ్ళీ ఆమెను కూడా అవమాన పాలు చేశారు. చిలకలూరిపేటలో ఉంటే మాత్రం గెలిచే అవకాశాలు కాస్తో కూస్తూ ఉండేవి. ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్కు తరిమేశారు. అంటే ఆమెను ఉద్దేశపూర్వకంగా ఓడగొట్టాలనే గుంటూరు వెస్ట్కి పంపారు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గుంటూరు వెస్ట్లో ఉన్న సామాజిక వర్గాలు ఏమున్నాయి? కమ్మ సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది. రెండూ కలిసి ఈ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కలిసి ఉన్నప్పుడు ఆ గుంటూరు వెస్ట్ కంచుకోట. అక్కడికి పంపించి కొత్త నియోజకవర్గం, కొత్త వ్యక్తులు, అక్కడ ఉందంతా కాపు నాయకులు, కమ్మ నాయకులు, కాపు ఓటర్లు, కమ్మ ఓటర్లు. ఈమెను ఎవరు పట్టించుకుంటారు? ఓడిపోయింది. ఆమె మనస్సులో బాధ ఉన్నది. నన్ను కావాలని ఓడగొట్టాలని కొంతమంది నాయకులు, ఆమెకి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా అక్కసు ఉన్నది. ఈయనే నన్ను రాజకీయంగా పతనం చేయడానికి, నన్ను ఓడగొట్టడానికే ఓడిపోయే నియోజకవర్గాన్ని ఏరి కోరి ఎంపిక చేసి గుంటూరు వెస్ట్కి పంపాడని చెప్పి ఆమెలో ఒక భావన ఉంది. ఏమైనా అక్కడ చిలకలూరిపేటలో ఉంటే కలిసి వస్తే అక్కడే కాస్తో కూస్తో గెలిచే అవకాశాలు ఉన్నాయో భావన ఆమెలో ఉంది. కనుక మర్రి రాజశేఖరు తదుపరి చిలకలూరిపేటలో విడుదల రజని కూడా పక్క చూపులు చూస్తూ ఉందని ఆలోచన ఉంది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతుందా? ఆమె అక్కడ చేరకపోతే భర్త తరపున కాపు సామాజిక వర్గం వాళ్ళు జనసేనలో చేరే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు చేర్చుకోకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేర్చుకుంటారు. కనుక విడుదల రజని కూడా మర్రి రాజశేఖర్ తర్వాత ఈ కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆనవాళ్ళు లేకుండా, జాడ లేకుండా, ఒక్క తలకాయ కూడా పార్టీ సమావేశాలు పెట్టడానికి నియోజకవర్గంలో ఒక పెద్ద తలకాయ లేకుండా చేయాలనే వ్యూహంతో కూటమి నాయకులు ముందుకు సాగుతున్నారు. ఎంత ఏమైనా ఆ బూతులు పంచాంగం మాట్లాడే బూతుల మంత్రులు లేదా కొంతమంది దుష్టశక్తులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. వాళ్ళను మాత్రం 3 కూటమి పార్టీలు చేర్చుకునే ప్రసక్తి లేదు. ఆ జాబితాలో ఎవరున్నారంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, తర్వాత అంబటి రాంబాబు, రోజా, ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి పార్టీలో చేర్చుకోకూడదని నిర్ణయానికి వచ్చారు. ఇక మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు వస్తానంటే వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి, ప్రవర్తనను బట్టి వాళ్ళని తీసుకుని ఒక 50 సీట్లు పెరుగుతున్నాయి కనుక మరి పార్లమెంట్ సీట్లు కూడా పెరిగే పని అయితే ఒక 5-6 సీట్లు లోక్సభ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని మనము వాళ్ళకి రాజకీయంగా అవకాశం కల్పించవచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలను బలోపేతము చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్రస్ కోల్పోయేలా చేయాలని అక్కడుండే నాయకత్వం, మంచి నాయకులందరూ కూడా అక్కడున్న వాళ్ళని అయస్కాంతంలా ఈ కూటమి పార్టీలు ఆకర్షించాలనే ఆలోచన కూడా ఉంది. ఇక వాళ్ళకు కూడా తెలుసు, సరే అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తే పనులు జరుగుతాయి, మనకు గౌరవం కాపాడబడుతుంది, ఎందుకు ఈ దిక్కుమాలిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటమని నాయకుల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇక త్వరలో పార్టీ ఖాళీ అవటం తథ్యం, జెండా పీకేయటం తథ్యం. ఇక కాంగ్రెస్ పార్టీనా షర్మిల అధ్యక్షురాలుగా ఉన్న ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కోపం పోలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు తల్లిని గొడ్డలు పెట్టి నరికేసిన కాంగ్రెస్ పార్టీని మనం క్షమించకూడదు. మనం ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఉండకుండా చేయాలని చెప్పి నేటి తరం, ఇంతకుముందున్న వాళ్ళు పెద్దలు, ప్రస్తుత తరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దుస్థితి పట్టించడానికి గల కారణమే కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర ఆగ్రహావేశాలతో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికల్లో 225 సీట్లకు గాను 220 సీట్లు, ఒక 4-5 సీట్లు అటు ఎవరో ఒకళ్ళు ఏదో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లుగా గెలుచడం తప్పనిచ్చి 3 పార్టీలు 220 సీట్లు, ఎంపీలు అయితే 25 ఉంటే 25 సీట్లు పెరిగితే మొత్తం హోల్సేల్గా అన్ని లోక్సభ సీట్లను గెలిచే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ సాక్షి,
పేపరు, టీవీ, దానికి అనుబంధంగా ఉండే మరికొన్ని ఛానల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనుబంధ ఛానల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఒక 50 సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ మధ్యలో నారద పాత్ర పోషించాలని, వాళ్ళ మధ్య దూరం పెంచాలని, వాళ్ళు 2029లో 3 పార్టీలు కలిసి పోటీ చేయకుండా తంపులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఛానల్స్ కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ కేంద్ర నాయకత్వం మోదీ, అమిత్ షా, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు కూడా ఒకే ఒక దృఢ నిర్ణయంతో ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని జరిగినా, ఏం జరిగినా, ఎవడున్నా ఎవడు పోయినా ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం. నేను బతికున్నంతకాలం నాకు కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళే ఆసక్తి లేదు. నాకు ఏది కూడా వద్దు. నా జీవిత లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, వికసిత ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దడమే అని చెప్పి తుది శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడే. రెండవ స్థానం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లోకేష్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టత ఇచ్చారు. లోకేష్ని ముఖ్యమంత్రి పెట్టే ఆలోచన లేదు. భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పెద్ద కుమారుల్లా భావిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా, అన్యాయంగా, అరాచకంగా జైల్లో పెడితే ఎవరు పిలవకపోయినా తానే స్వచ్ఛందంగా స్వయంగా వచ్చి జైల్లో పరామర్శించి ఆ దుస్థితిని చూసి బయటకు వచ్చి మిత్రపక్షమైన బీజేపీని సంప్రదించకుండా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నానని చెప్పి ఆయన ధైర్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించి మిత్రధర్మాన్ని సైతము బీజేపీ వారికి చెప్పకుండా, వాళ్ళ నిర్ణయం కోసం ఎదురు చూడకుండా ఆయన ప్రకటన చేయటం భువనేశ్వరి మాటల్లోనే ఆనాడు ఎవరండి మమ్మల్ని ఆదరించింది, మాకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది, ధైర్యాన్ని నింపింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనే మాకు పెద్ద కుమారులా భావిస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్న తరుణంలో కొంతమంది లోకేష్ ముఖ్యమంత్రి, లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని ఒక యాగి సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టతతో ఉన్నారు కనుక 2029లో మళ్ళీ ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం తథ్యం. ఇది ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వం కాదు, 10 ఏళ్ల ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అర్థమైపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి లాగా 5 ఏళ్లకు పోయే ప్రభుత్వం కాదు, 10 ఏళ్ళు ఉంటుంది. కనుక మనం చిత్తశుద్ధితో, అంకిత భావంతో ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించకపోతే అటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కంపల్సరీ రిటైర్మెంట్ అంటే నిర్బంధ రిటైర్మెంట్ చేసే ఆ వెసులుబాటుని సుప్రీంకోర్టు కల్పించిందని తెలుసుకుని ఉద్యోగస్తులు కూడా చక్కగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు వారి పనితీరును ప్రదర్శించడం అనేది విశేషం. ఇక మరి రాజశేఖర్తో ఇలా ప్రారంభం, దాని తర్వాత విడుదల రజని, అట్లాగే విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇలా అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా వాళ్ళు దారులు వెతుక్కుంటున్నారు. పార్టీని ఏ పార్టీకి వెళ్తే బాగుంటుందని వాళ్ళ హితులతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో, అనుచరులతో చర్చలు జరుపుకుని ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఆ జెండా పీకేయటం త్వరలో జరగబోతున్నదని చెప్పి ఈ రాజకీయ విశ్లేషకులు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు 1979లో ఆనాడు విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ కృష్ణా జిల్లాలో పిన్నమనేని కోటేశ్వరరావు లాంటి హెమీలు పెట్టిన పార్టీ రెడ్డి కాంగ్రెస్. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఇందిరా కాంగ్రెస్, వీళ్ళందరూ కలిపి రెడ్డి కాంగ్రెస్ ఎలా అయితే పతనమైందో, భస్మమైందో, కాలగర్భంలో కలిసిపోయిందో అదే పందాలో వైఎస్ఆర్సీపీ కూడా కనుమరుగు కాబోతుందని రాజకీయ విశ్లేషకులు దృఢంగా విశ్వసిస్తున్నారు.